పంచాంగం ఏప్రిల్ 29, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి విదియ సాయంత్రం 5:31 వరకు నక్షత్రం కృత్తిక సాయంత్రం 6:47 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు యమగండం ఉదయం 9:04 నుంచి 10:38 వరకు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 రాశిఫలాలు ముందుగా మేషరాశి నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఖాళీ సమయాన్ని వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఇది జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. తదుపరి వృషభ రాశి ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న ధనాన్ని తిరిగి ఇచ్చేయండి. అభిప్రాయ భేదాల కారణంగా బంధుత్వాలు దూరమయ్యే అవకాశముంది. అందువల్ల కుటుంబ సభ్యులు బంధువులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించండి. మీ ప్రాజెక్ట్ లేదా ప్లాన్ను జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశముంది. తదుపరి మిథున రాశి అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయొద్దు. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూరుస్తాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది. ప్రేమ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తితో వివాహానికి సిద్ధమవుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఖర్చులను వాయిదా వేయండి. కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. తదుపరి కర్కాటక రాశి మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థిక మదుపు చేయాలనే ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఇతరులకు వాగ్దానం చేసే ముందు ఆలోచించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖాళీ సమయంలో ప్రకృతిలో గడిపేందుకు ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. వృషభ రాశి వారి ప్లాన్ను జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి కార్యాలయం నుంచి త్వరగా బయటకు వచ్చేందుకు చూస్తారు. ఆర్థిక సమస్య ఎదుర్కోవటంతో నిరాశగా ఉంటారు. ప్రేమైక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇతరులతో మెలకువగా వ్యవహరించండి. కార్యాలయాల్లో సకాలంలో పని పూర్తి చేస్తూ జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకండి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి కన్యారాశి ఇతరులను విమర్శించే పద్ధతి మార్చుకోండి. ఆర్థిక లబ్ధి చేకూరటంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ప్రేమ బంధం అద్భుతంగా మారనుంది. సహ ఉద్యోగులతో తోటి వ్యక్తులతో సమయాన్ని గడిపితే కొత్త విషయాలు తెలుస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. ఈ రోజు పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనలబ్ధి చేకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఆఫీస్లో ప్రశంసలు పొందుతారు. సమాజ సేవ పట్ల ఆకర్షితులవుతారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి జీవితం పట్ల భయాందోళనకు గురి కావద్దు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. అనుకోని శుభవార్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో మెలకువలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయండి. సింహరాశి వారు ఆర్థిక సమస్యను ఎదుర్కొంటారు. కన్యారాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. తులారాశి వారు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. ధనుస్సు రాశి ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక లాభాలు పొందనున్నారు. ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. మంచి పనులతో ఇతరులకు ఆదర్శంగా ఉండండి. ప్రేమలో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరమైన సంబంధాలు పెంపొందించుకోవటానికి మంచి సమయం. జీవిత భాగస్వామి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తదుపరి మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బులు ఆశించే వారికి దూరంగా ఉండండి. కుటుంబం స్నేహితులతో సమయాన్ని గడపటం వల్ల సమయం ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. వ్యాపార భాగస్తుల నుంచి సహకారాన్ని పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని చేయండి. ఖాళీ సమయంలో క్రీడలతో సమయాన్ని గడుపుతారు. రోడ్డు మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశముంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. సమస్యలను చర్చించండి. విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లో ఆహ్లాదకరమైన పరిస్థితులు ప్రశాంతతను కలిగిస్తాయి.
ఆర్థిక మదుపు విషయాలు పెద్దల నుంచి తెలుసుకుంటారు. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కార్యాలయంలో ప్రశంసలు పొందనున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశివారు ఆర్థిక సమస్య ఎదుర్కోవటంతో ఆర్థిక పొదుపు చేయలేరు. బహుమతులు బంధువులు స్నేహితుల నుంచి అందుతాయి. కార్యాలయంలో ప్రాజెక్టులను నైపుణ్యాలతో పూర్తి చేస్తూ ముందుకు సాగండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారి జీవిత భాగస్వామి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మకర రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. కుంభరాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీనరాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.